అండ్ ఇదే పులరూస్. సో ఇక్కడైతే మనకి చికెన్ ఇచ్చాడు. చికెన్ కింద మనకి ఏమేమి ఇచ్చాడో తెలిస్తే షాక్ అయినా అవుతారు. See the line? Dude, can it be a little smaller? ఈజ్ దట్ ఫర్ ఓరియంటేషన్? Yeah. మీకు మ్యాప్ ఇస్తాం, ఫోన్ ఒక యాప్ ఇస్తాం అని చెప్పి మమ్మల్ని తిరగమన్నారు. మేమైతే ఇంకా బ్యాగులు పట్టుకొని అందులో రిసోర్సెస్ యూస్ చేసి వాళ్ళు చెప్పిన యాప్ ఒకటి యూస్ చేసుకొని తిరగడం అయితే స్టార్ట్ చేసాం యూనివర్సిటీలో. What's the time? సో వెల్కమ్ బ్యాక్ గైస్, నేను మీ బాలాజీ. అండ్ ఈరోజు అయితే మన కాలేజ్ అదే యూనివర్సిటీ ఓరియంటేషన్ డే. అండ్ ఓరియంటేషన్ అంటే తెలిసిందే కదా, కొత్త కొత్త స్టూడెంట్స్ని మీట్ అవుతాం, అన్నీ చేస్తాం. సో ఈరోజు అయితే మేము ఇంటి నుంచి, ఇది మా టెంపరీ రెసిడెన్స్, సో ఇదైతే మనకి మాంగ్ స్టేషన్ దగ్గరలో ఉంటుంది. సో దీని నుంచి అయితే మనం స్టార్ట్ అవ్వాలి. అండ్ మొత్తం నేనైతే టాప్ టు బాటమ్ రెడీ అయిపోయి స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాం. Let's go. అక్కడ నుంచి మనకి హాఫ్ అన్ అవర్ టైం యూనివర్సిటీకి సెట్. సో ఇదే మన రెసిడెన్సీ. అండ్ తనే అనుభవ్, అండ్ తను నేనే రూమ్మేట్స్ టెంపరీగా. Your top 5 marks will count ఓకే. out of 6. So for us, no? That would be great. Hey, Butu. I'm gonna censor that. put on YouTube, dude. I'll put it. మాంక్ మెట్రో స్టేషన్ సైడ్ మేము నడవడం అయితే స్టార్ట్ చేసాం. If you don't put it then on YouTube, you are a bitch. మీకు ఆల్రెడీ చెప్పినట్టే మనం అయితే మాంక్ మెట్రో స్టేషన్కి వెళ్ళాలి. అతను మనది మాంట్రియల్ అయితే సబ్వే మెట్రో స్టేషన్, ఆల్రెడీ మీకు చెప్పినట్టే. సో మనం ఇప్పుడు సబ్వేకి వెళ్ళి అక్కడ మెట్రో ఎక్కాలి. మెట్రో ఇక్కడ నుంచి మనకి గ్రీన్ లైన్. సో మన యూనివర్సిటీ కూడా గ్రీన్ లైనే, మనం ఉన్నది కూడా గ్రీన్ లైన్ మీద. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. మాంక్ నుంచి కొన్ని స్టేషన్స్ ఈజీయే వెళ్ళటం. అండ్ ఆల్వేస్ సార్టీ అంటే ఎగ్జిట్, అది ఫ్రెంచ్లో సార్టీ అంటారో ఇంకేమైనా అంటారో నాకైతే తెలీదు. అండ్ ఇదే మెట్రో స్టేషన్. ఆల్రెడీ మనం ఒక షార్ట్లో డిస్కస్ చేసాం మెట్రో స్టేషన్ ఎలా ఉంటుందని. సో ఇలాగే ఉంటుంది మనకి మెట్రో స్టేషన్. సో 2 సైడ్స్ మనకి ఇక్కడ నుంచి గ్రీన్ లైన్ ఎండ్కి ఒకవైపు వెళ్ళడానికి ఒక లైన్, అండ్ ఇంకోవైపు వెళ్ళడానికి మనకైతే ఇంకో లైన్. ప్రజెంట్ మనకైతే ఇప్పుడు మెట్రో స్టేషన్ ఇటు సైడ్ నుంచి, సో మనం యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఇటు కాబట్టి యాంగ్రింగ్నన్ వెళ్ళే మెట్రో అయితే మన ముందు ఉంది. ఇది యాంగ్రింగ్నన్, దీని తర్వాత యాంగ్రింగ్ననే మనకి లాస్ట్ స్టాప్. మనం ఇటు సైడ్ నుంచి యూనివర్సిటీ సైడ్ వెళ్తాం. ఇది యూనివర్సిటీ మెట్రో. అండ్ మనకి ఓరియంటేషన్ వైపు వెళ్తున్నాం బిల్డింగ్ సైడ్. ఆ వైట్గా కనిపిస్తుంది కదా, అదే మన హాల్ బిల్డింగ్. ఎస్. It's cold. Hello, girls. అనుభవ్. అక్కడే మన ఓరియంటేషన్ అయితే అవుతుంది వైట్ బిల్డింగ్ దగ్గరే. అక్కడైతే లైన్ చాలా దూరం ఉంది. ఓరియంటేషన్ దగ్గర లైన్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. See the line? Dude, can it be a little smaller? ఈజ్ దట్ ఫర్ ఓరియంటేషన్? Yeah. కాకపోతే తెలుసుకోవాలి కదా, అంత కొత్తది మనకి, అసలు ఎందుకు లైన్ కాసారో వేరే దానికా. సో ఆ చివరి వరకు ఉంది లైన్. సో ఎండ మరి సమ్మర్ టైప్ కాబట్టి ఎండ అయితే ఎక్కువ ఉంది. లైన్ మేము లాస్ట్లో ఉన్నాం, మరి లాస్ట్లో వెళ్ళాం అంటే లాస్ట్ అని కాదు, టైంకే వెళ్ళాం, బట్ టైం సెట్ అవ్వలేదు. సో ఎండలో వెయిట్ చేస్తున్నాం. మనకి వింటర్ అయితే చల్లెత్తున్నాం, బట్ సమ్మర్ కాబట్టి పర్లేదు. అండ్ అలా చుట్టూ మనకి యూనివర్సిటీకి రావడమే కొత్త, సో మొత్తం చుట్టూ అంతా చూస్తున్నాను అసలు ఎక్కడ ఏముంది అని అంతా. అక్కడ ఈ లోపు ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ మన వైపు అయితే వస్తూ కెమెరా పట్టుకుని అందరికీ హ్యాండ్స్ టచ్ చేసుకుంటూ వెళ్తూ రికార్డ్ చేస్తున్నారు. మనం కూడా హ్యాండ్ అలా టచ్ చేస్తాం. సర్లేండి, ఎక్కడో ఏదో వీడియోలో మన చెయ్యి ఎక్కడో ఉండే ఉంటుంది. అండ్ పావురం, నేను ఎప్పుడు ఏదైనా వీడియో తీద్దాం అంటే వెళ్ళిపోతుంది అది. ఇది అంతే. అండ్ కంకోడియా యూనివర్సిటీలో ఇది కూడా కొంచెం చిన్న అట్రాక్షన్, మరి పెద్దదని చెప్పలేం. అండ్ ఇదైతే మాకు ఫుడ్ పెట్టి చేతిలో ఈ బ్యాగ్ అయితే పెట్టేశారు. సో ఈ బ్యాగ్తోనే మొత్తం అంతా తిరుగుతూ వెళ్ళాలి. ఫస్ట్ మనకి ఇక్కడ అన్ని ఓరియంటేషన్ డే లాగా మనకి మీటింగ్ పెట్టి జనాల్ని పెట్టి అలాగైతే చేయలేదు. మనకైతే ఈవెంట్స్ కండక్ట్ చేశారు. ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి స్కావెంజర్ హంట్. దానికోసం అయితే రూమ్లోకి తీసుకెళ్ళి మనకి రూల్స్ అన్నీ చెప్పి స్కావెంజర్ హంట్ యూనివర్సిటీ అంతా మీరే తిరగండి, మీకు మ్యాప్ ఇస్తాం, ఫోన్ ఒక యాప్ ఇస్తామని చెప్పి మమ్మల్ని తిరగమన్నారు.
మేమైతే ఇంకా బ్యాగులు పట్టుకొని అందులో రిసోర్సెస్ యూస్ చేసి వాళ్ళు చెప్పిన యాప్ ఒకటి యూస్ చేసుకొని తిరగడం అయితే స్టార్ట్ చేసాం యూనివర్సిటీలో. అలాగే యూనివర్సిటీ కోసం కూడా మొత్తం తెలుస్తూ వచ్చింది. అలా తిరుగుతూ కానీ మనకి యూనివర్సిటీలో చుట్టూ ఏమేమి ఉంటాయి, యూనివర్సిటీ చుట్టూ తిరిగినట్టే ఇంక మనం ఈ బ్యాగ్ పట్టుకొని ఏదో వెళ్తూ రికార్డ్ అయితే చేశాను. రికార్డ్ చేస్తూనే ఉన్నా మనకి ఇంకా ఎక్కువ రికార్డ్ చేస్తే నువ్వు మాకు హెల్ప్ చేయకుండా నువ్వు రికార్డ్ చేస్తూ కూర్చున్నావు అంటారు అలా అయితే. సో మనమైతే వాళ్ళతో పాటు చేస్తూ రికార్డ్ చేస్తూ ఫైనల్గా మనం ఫస్ట్ రాలేదు, పరిగెట్టారు అందరూ. ఇది పరిగెడితే సరిపోతుంది, బట్ మాకు పరిగెట్టాలని తెలియదు, మేము పరిగెట్టలేదు. It tastes good but with little sweetness, small sweetness. Lemonade with some water was good. సో వచ్చి కొంచెం రిఫ్రెష్మెంట్స్ తీసుకున్నాం. ఇక్కడ చాలా ఉన్నాయి, ఐస్ టీ అని. సో అవన్నీ అయితే ప్రిఫర్ చేసుకొని వచ్చి కూర్చొని అసలు ఏముంది చుట్టూ అని చూడడం అయితే స్టార్ట్ చేసాం. లెమన్ వాటర్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటే సెట్ ఉంది, సర్లేండి అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా. అండ్ ఇదే మా స్కావెంజర్ హంట్ గ్రూప్, మేమే ఇలా మొత్తం తిరుగుతూ వచ్చాం. అండ్ ఇక్కడ మనకైతే చిన్న బోర్డు అరేంజ్ చేశారు. సో అక్కడ ఫోటోలు దిక్కుండా ఉంటామా, దిగుతాం. నేను కూడా అలాగే అందరిలాగే దిగుతూ వచ్చా. సరే దిగిన తర్వాత ప్లెకార్డ్స్ చూసాను. కొన్ని ప్లెకార్డ్స్తో నేను తీసుకున్నాను నాకు సెట్ అయినవి, మిగతా వదిలేసా. సో మన దగ్గర అయితే ఓరియంటేషన్ ఎట్ కంకోడియా అని ఉంది, బ్యాక్ టు స్కూల్ అని ఉంది, ఇవేవో ఉన్నాయి. సో అలాగే మనకి ఈ స్క్వేర్ది ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఉన్నట్టు ఉంటుంది కదా, అది కూడా ఉంది మన దగ్గర, దాంతో కూడా తీసుకున్నా. సో అక్కడితో అయిపోయింది. అండ్ రివర్స్ అయితే మేము ఇక్కడ ఫుడ్కి స్టార్ట్ అయ్యాము. ఇంకా ఫుడ్ ఇక్కడ మనకి ఏమీ తెలియదు, కొద్దిగా మనకి వెజ్ అయినా నాన్ వెజ్ అయినా మనకి తెలిసిన రెస్టారెంట్స్ ఉంటే బాగుంటాయి. సో వాళ్ళకి తెలుసు అంటే వాళ్ళతో పాటు నేనైతే స్టార్ట్ అయ్యా. పులరూస్ అని ఉంటుందంటే, సో దాని వైపు అయితే వెళ్ళాం. అండ్ దూరంగా కనిపించేది మా యూనివర్సిటీ. ఆల్మోస్ట్ లెఫ్ట్ సైడ్ బిల్డింగ్స్ రెండు, లెఫ్ట్ ఉన్నది రోడ్ క్రాస్ చేస్తూ ఉన్నది కూడా మా యూనివర్సిటీ కంకోడియా. అండ్ మీద మనకి లైటింగ్ తక్కువ ఉంది కానీ బట్ పేరు అయితే ఉంటుంది. Hello. Hello. Hey bitches. Hello vlogging. Hello. Yes, I guess that. Anubhav. అండ్ ఇది మా యూనివర్సిటీ లైబ్రరీ. ఇక్కడైతే అందరూ కొత్తగా వచ్చారు కాబట్టి అందరూ ఐడి కార్డ్స్ కోసం తిరుగుతున్నారు ప్రజెంట్. సో ఐడి కార్డ్స్ మనకి వెళ్ళగానే ఫోటో తీసి మనకైతే చేతిలో ఇచ్చేస్తారు. వెంటనే కార్డ్ ప్రింట్ చేసి మనకి అదే మనకి చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అవన్నీ యూజ్ చేసుకోవచ్చు, ప్రింట్స్ అవన్నీ తీసుకోవచ్చు దాంతోనే ఈజీగా మనం. అండ్ ఇదే పులరూస్. సో ఇక్కడైతే మనకి చికెన్ ఇచ్చాడు. చికెన్ కింద మనకి ఏమేమి ఇచ్చాడో తెలిస్తే షాక్ అయినా అవుతారు. ఆనియన్స్, చీజ్, కార్న్. చీజ్ ఇవ్వడం అనేది కొంచెం కొత్తగా అనిపించింది. మిగతా రైస్ ఉంది అంతా ఉన్నది కానీ చీజ్ ఉంది ఎక్స్ట్రాగా. టొమాటో, ఆనియన్స్ ఏం వేసినా పర్లేదు కానీ చీజ్ అనేసరికి కొంచెం ట్రై చేసా కొత్తగా. బట్ అన్నీ మనలో ఉండవు కదా, చికెన్ బిర్యానీలు, దమ్ బిర్యానీ అంటే ఏదైతే ఉన్నదో దాంతోనే అడ్జస్ట్ అవ్వాలి. అయ్యాను, బాగానే ఉంది, మరి బ్యాడ్ అని కాదు, కొంచెం బెటర్. అండ్ అక్కడ నుంచి ఇంకా మేము ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఫ్రెండ్స్తో Mount Royal, that's the place. ముందు వీడియోలో చెప్పినట్టు ప్లెసెడ్ ఆర్ట్స్కి అయితే వచ్చాం. అక్కడ బిల్డింగ్స్ చూసి తిరుగుతున్నాం మేము. Where? Yes, step building. అండ్ మనకి ముందుగా కనిపిస్తుంది కదా మెట్రో, దానికి సబ్వే ఉంటుంది. సబ్వేలోనే మనకి షాప్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇదే మనకి అది కింద ఇదంతా సబ్వే చెప్పాలంటే. సో సబ్వే కనెక్షన్స్ టు అపార్ట్మెంట్స్. కొన్ని అపార్ట్మెంట్స్ నుంచి డైరెక్ట్గా సబ్వే కనెక్ట్ అయి ఉంటుంది, దాని నుంచి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అండ్ ఆల్రెడీ మనకి తెలుసు కెనడాలో మెయిన్గా నేనైతే మాంట్రియాల్లో చాలా రకాలు తిరిగా, చాలా చూసా. ఫ్లవర్స్ ఎక్కడ ఆల్మోస్ట్ రిపీట్ అవ్వవు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫ్లవర్స్ ఉంటాయి. చాలా రేర్గా సేమ్ ఫ్లవర్స్ మళ్ళీ మళ్ళీ చూసుంటాయి. అండ్ ఇదే మన ప్లెసెడ్ ఆర్ట్స్ సెంటర్ మనకి అంటే చుట్టూ ఏ ఒకటి అవుతూనే ఉంటాయి, హ్యాపెనింగ్ ప్లేస్ లాగా ఇది. సో ఇప్పుడు ఏదో కాన్సర్ట్కి రెడీ చేస్తున్నారు ఆల్రెడీ. సో మనం అయితే వెళ్ళి అక్కడ కూర్చున్నాం. ఇది బాగుంటుంది చాలా, ఈ లొకేషన్ అనేది ప్లెసెడ్ ఆర్ట్స్లో నాకు నచ్చింది వెళ్ళగానే చూడగానే. అండ్ మనమైతే కొంచెం టైం అయ్యాక మీదకి వెళ్ళి చూస్తే అక్కడ కాన్సర్ట్ అవుతుంది. సో కాన్సర్ట్ చూస్తూ ఉన్నాం. అండ్ ఇది డ్యాన్స్లు అన్నీ బాగానే ఉన్నాయి. ఇది కాకుండా నెక్స్ట్ వచ్చి అతను చేశారు, అది సూపర్ ఉంది.
ఇప్పుడు ఇతను వస్తాడు. ఇతను చేసే డ్యాన్స్ అయితే నాకు చాలా నచ్చింది. డ్యాన్స్ అని చెప్పాలా, మూవ్స్. ఓకే. స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇది బ్లెస్డ్ హార్ట్ స్టేషన్ అండ్ ఇన్నోవేషన్. ఒక్కో స్టేషన్లో ఒక ఇన్నోవేషన్ లాగా. బ్లెస్డ్ హార్ట్స్ అంటేనే ఇన్నోవేషన్లో ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కొత్త ఫీచర్తో. అండ్ ఇదైతే బాగుంది. మనకి హెచ్డి స్క్రీన్స్, అవి క్లారిటీగా ఉంది. ఇంకా అక్కడ నో లైటింగ్ యాక్చువల్లీ. One eternity later. చెప్పినట్టే వాళ్ళైతే నాకు స్కావెంజర్ హంట్ కోసం వెతికే పేపర్ షీట్ ఇచ్చారు. ఓకే, ఇది లోపల ఎంటర్ అవ్వకముందే మనకి ఓరియంటేషన్ డే షెడ్యూల్ అని చెప్పి ఒక పేపర్ ఇచ్చారు. నోట్స్ రాసుకోవచ్చు. అండ్ నోట్స్ రాసుకోవచ్చు అని చెప్పి ఒక పెన్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి. ఒక బాటిల్ కంకోడియా. ఓకే, మేబీ క్వెరీస్ కోసం ఏమైనా ఉంటే వాటి కోసం మనకి ప్లే కార్డ్స్ ఇచ్చారు. మొత్తం ఈవెంట్ అయిపోయిన తర్వాత విన్నర్స్కి ఎలాగో ప్రైజెస్ వస్తాయి. సో ఎవరైతే విన్ అవ్వరో వాళ్ళకి క్యాండీస్ ఇచ్చారు. యాక్చువల్లీ ఒకటే తీసుకోవాలి, అడిగేసి తీసుకున్నాను. ఇంకో 2 నెక్స్ట్ టైం వేసేస్తా. అంతేనా, మన యూనివర్సిటీ కదా. కంకోడియా, ఎస్, కంకోడియా స్టూడెంట్ సర్వీసెస్. అంతే మరి. ఇంకా కంటెంట్ఫుల్ వీడియోస్ రాబోతున్నాయి. ప్రజెంట్ ఈ రోజుకి ఓరియంటేషన్లో అవ్వగొట్టేసాను, కానీ ఇంకా వీడియోస్ రాబోతున్నాయి, చాలా ఉన్నాయి. ఐ ట్రై పోస్టింగ్ ఇట్ రెగ్యులర్లీ. చూద్దాం, మనకి స్టడీ స్టార్ట్ అయ్యాక దాన్ని బట్టి తెలుస్తుంది మనకి ఎగ్జాక్ట్గా ఎలా పోస్ట్ చేస్తాం ఏంటని. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. టేక్ కేర్ గైస్, బాయ్.